ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ ఫండ్. ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ ఫండ్ అంటే ఏంటంటే ఇది దేనికోసం ఇక్కడ పరిశోధన చేస్తారండి. ఆస్ట్రేలియా ఇండియా మధ్య సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిశోధన చేస్తుంది. ఏదైనా సైంటిఫిక్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుందండి ఆస్ట్రేలియా ఇండియా మధ్యన. ఈ పరిశోధన చేసి సైంటిఫిక్ రిలేషన్స్ డెవలప్ చేస్తాం అన్నమాట. సో దీని కింద ఈ ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ ఫండ్ ఏదైతే ఉందో దాని కింద మనకి 2024 గాను 5 ప్రాజెక్టులు మనకి నిధులు శాంక్షన్ చేశారండి. ఈ 2024 ఈ 5 ప్రాజెక్టులు ఏ నిధులు శాంక్షన్ చేశారో 5 ప్రాజెక్టులు ఏంటంటే, ఒకటి పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి. పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. రెండోది ఐఐటి ఢిల్లీ. మూడోది ఐఐటి బాంబే అండి. నాలుగోది ఐఐఎస్సి బెంగళూరు. ఐదోది యాబ్జెనిక్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పూణే. సో మనకి ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ ఫండ్ కోసము పరిశోధన అండి. ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఉమ్మడి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, అలాగే రెండు దేశాల మధ్య సైంటిఫిక్ రిలేషన్స్ పెంపొందించడానికి ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ ఫండ్ అనేది కృషి చేస్తుందండి. ఈ 2024 గాను 5 ప్రాజెక్టులు నిధులు సమకూర్చారు. 5 ప్రాజెక్టులు ఏంటంటే పంజాబ్ రిమోటింగ్ సెంటర్ అండి, సెన్సస్ సెంటర్ ఒకటి. రెండోది ఐఐటి ఢిల్లీ ఒకటి. మూడోది ఐఐటి బాంబే ఒకటి. ఐఐఎస్సి బెంగళూరు ఒకటి. ఐదోది యాబ్జెనిక్స్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. సో ఇక్కడికి మనం 3 పార్ట్లు అయ్యాయండి. ఇంకోటి ఏంటంటే మీ అందరికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రవాహ అనేది రీసెంట్లీ ఒక సంస్థ డెవలప్ చేసిందండి. ఈ ప్రవాహ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని ఏ సంస్థ డెవలప్ చేసింది చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. సో దాన్ని బట్టి ఎవరికైనా దీని మీద డౌట్ ఉంటే రేపు క్లాస్లో ఈ ప్రవాహం అనేది చెప్తే ఇది ఇంపార్టెంట్ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది, మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ప్రవాహ సాఫ్ట్వేర్ ఎస్ఎన్డికి సంబంధించి. ఓకేనా.